జ్ఞానోదయం. రామానందుల వారు అనే స్వాముల వారు భగవద్గీత మీద అద్భుతమైన ఉపన్యాసాలు, చక్కటి ఉదాహరణలతో ఎంతో ఆసక్తికరంగా చెప్పేవారు. ఆయన ఉపన్యాసాలు విన్నవారు ఆయనకు బంగారం దగ్గర నుంచి కానుకలు ఇచ్చేవారు. ఆ ధనంతో ధర్మశాలలు కట్టించి పేద సాధులకు సహాయపడాలని ఆయన ఉద్దేశం. అందుకోసం ఆయన ఊళ్ళ వెంట సంచారం చేసి డబ్బు పోగు చేస్తూ వచ్చారు. రామానందుల వారి వెంట ఆయన శిష్యుడు ఆదిత్యుడు కూడా ఉండేవాడు. ఒకరోజు గురు శిష్యులు ఒక గ్రామానికి వెళుతుండగా ఆదిత్యుడు గురువుగారిని ఒక సందేహం అడిగాడు. స్వామి, భారత యుద్ధంలో పోరాడినది, విజయం సాధించినది అర్జునుడు కదా. కృష్ణుడు చెప్పినది చేసినది మాట సహాయమే కదా. అలాంటప్పుడు అర్జునుడి కన్నా కృష్ణుడికి ఎక్కువ పేరు ప్రఖ్యాతలు రావటానికి కారణం ఏమిటి? పైపెచ్చు దైవాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడు అనేక సార్లు కుయుక్తులు పన్నటము, అర్జునుడి చేత భీముడి చేత అధర్మ యుద్ధాలు చేయించటము, ఆ విధంగా విజయం సమకూర్చి పెట్టటము చూస్తే నాకు భగవద్గీత మీద, పురాణాల మీద గౌరవం కలగకుండా ఉన్నది అని అన్నాడు. శిష్యుడి అనుమానం విని రామానందుల వారు నవ్వి, బాబు, అవకాశం వచ్చినప్పుడు నీ సందేహానికి సమాధానం అదే వస్తుంది అన్నారు. త్వరలోనే వారు ఒక అడవి ప్రవేశించారు. గురువుగారు ఆదిత్యుణ్ణి ఒక చెట్టు ఎక్కించి మంచి లావుగల కర్ర ఒకటి కోయించారు. ఆదిత్యుడు ఒక కొమ్మ విరుచుకు వచ్చి దాని రెమ్మలు తీసేసి మంచి లాఠీగా తయారు చేసి చేత పట్టుకున్నాడు. కొద్ది దూరం వాళ్ళు అడవిలోకి నడిచేసరికి ఒక దొంగ ఒక పెద్ద చెట్టు చాటు నుంచి వారి ముందుకు దూకి చేతిలో పెద్ద తుపాకీ పట్టుకుని గురిపెట్టి, మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బంతా వెంటనే ఇచ్చేయండి, లేకపోతే చస్తారు అని అన్నాడు. అనుకుని ఈ సంఘటనకు భయపడిపోయి ఆదిత్యుడు వణుకుతున్న కంఠంతో, గురుదేవా, మీ వద్ద ఉన్న డబ్బుల సంచి తక్షణం ఈ వెధవకు ఇచ్చి ప్రాణాలు కాపాడుకోండి అన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నదనే విషయం రూఢిగా తెలియటం వల్ల దొంగ మరింత రెచ్చిపోయాడు. రామానందుల వారి దొంగతో, బాబు, నా దగ్గర ఉన్న డబ్బు నిరుపేదల సహాయం కోసం ఖర్చు చేయటానికి కూడబెట్టినది, దీన్ని నువ్వు కోరటం న్యాయం కాదు అన్నారు. వెంటనే దొంగ స్వాముల వారి మీద కలియబడి బంగారు నాణాలు గల సంచి లాగేసుకొని, నేను పేదవాణ్ణే, మీ డబ్బు నాకు చేరటం న్యాయమే అంటూ వెళ్ళిపోబోయాడు. స్వాముల వారు బాధగా, బాబు, నా జీవితం అంతా కృషి చేసి కూడబెట్టిన ధనమంతా పోగొట్టుకొని నేను జీవించటం వ్యర్థం, ఆ తుపాకీతో నన్ను చంపే అని అన్నారు. దొంగ ఆ మాటకు పకపకా నవ్వి, స్వామి, ఇది పేలదు, కొయ్య తుపాకీ అన్నాడు తన తెలివితేటలు బయటపెడుతూ. స్వాముల వారు వెంటనే, నా అనుమానం నిజమేనన్నమాట, కొయ్య తుపాకీతో వాడేం చేస్తాడు ఆదిత్య, చూస్తావేం, ఆ లాఠీతో 2 తగిలించు అని అన్నాడు ప్రోత్సాహపూర్వకంగా. అంతే, ఆదిత్యుడు గొప్ప వీరకేసరి అయిపోయి దొంగ వీపును చెట్లు కొట్టేశాడు. దొంగను చేతులు విరిచి చెట్టుకు కట్టేశారు. వాడు తీసుకున్న డబ్బు సంచి తిరిగొచ్చింది. గురు శిష్యులు తిరిగి ప్రయాణం సాగించారు. శిష్య, భారత యుద్ధం చేసినది అర్జునుడైతే తంత్రం చెప్పినది కృష్ణుడు, దొంగను కొట్టి లొంగదీసినది నువ్వు, కానీ అడవిలో ప్రవేశించేవాడి చేతిలో కర్ర ఉండాలని చెప్పినది, దాన్ని ఎప్పుడు వాడాలో చెప్పింది నేను. దొంగ చేతిలో ఉన్న తుపాకీ వాడి చేతిలో మరీ తేలికగా ఆడటం చూసి అది కొయ్య తుపాకీ ఏమోనని అనుమానించాను. ఆ మాట వాడి చేతనే పలికించి రుజువు చేసుకున్నాను. వాడి మీద తంత్రం ప్రయోగించే ముందు నా డబ్బు ఆశించవద్దని నీతిబోధ చేశాను. వాడు వినలేదు. దండ ప్రయోగం తప్పనిసరి అయింది. ఒక్క దొంగను లొంగ తీసుకోవటానికి ఇంత తతంగం ఉంటే 100 మంది కౌరవులను, వారి బలాలను జయించటానికి కృష్ణుడు ఎంత తంత్రంగా నడిపి ఉండాలి అని అన్నారు స్వాముల వారు. ఈ మాటలతో ఆదిత్యుడికి జ్ఞానోదయమైంది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.